ఈ 42% రిజర్వేషన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది? నిజంగా 42% రిజర్వేషన్ ఇస్తుందా? 42% లేకుంటేనే ఒకవేళ ఎన్నికలకు వెళ్తుందా? మరి ఒకవేళ ఎన్నికలకు వెళ్తే పరిస్థితి ఏంటి? వెళ్ళకపోతే పరిస్థితి ఏంటి? సుప్రీంకోర్టులో నిజంగా ఒకవేళ ఈ జీవో నెంబర్ 9 పైన సుప్రీంకోర్టుకు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం వెళ్తే సుప్రీంకోర్టులో బీసీలకు అనుగుణంగా 42% రిజర్వేషన్కి ఆమోదిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్తుందా అంటే లేదనేటువంటి ఆన్సరే వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ 42% రిజర్వేషన్కి సంబంధించి సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా కానీ అవకాశం లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ అయ్యేది ఉంటే ఇక్కడ హైకోర్టులే అయిపోతుండే. 2 రోజులు వాదనలు విన్నారు. ఆ వాదనలు విన్న తర్వాత ఇంకా ఇంప్లీట్ పిటిషన్లు ఇవంతా కత్తంత అది నడిచింది మొత్తం కూడా. అది నడిచినా కానీ ఇంకా పూర్తి స్థాయిలో ఏం లేదు, జీవో నెంబర్ 9 పైన స్టే విధిస్తున్నామని చెప్పేసింది హైకోర్టు. ఇక సుప్రీంకోర్టుకు పోతే 2 నిమిషాల పని ఖతం చేసి పడేస్తారు. లేదు అట్లేం లేదు వెళ్ళిపోరని చెప్పేసి. అంటే ఇప్పుడు ఒక కలరింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే మేము సుప్రీంకోర్టుకు పోతున్నాం, సుప్రీంకోర్టుకు పోయి బీసీ హక్కులు సాధించేందుకు 42% రిజర్వేషన్ ఇచ్చేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం, కాకపోతే ఏంటంటే ఇట్లా జరిగింది అని చెప్పడానికి. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి ఒకటే ఒక మార్గం ఏంటంటే అంటే ఒకవేళ మరి ఇప్పుడు పాత రిజర్వేషన్ల ప్రకారం ఆ 23% రిజర్వేషన్ల ప్రకారం మరి ఎన్నికలకు వెళ్తారా అంటే వెళ్ళే పరిస్థితి లేదు. వెళ్తే అక్కడ పబ్లిక్ నుంచి పూర్తి వ్యతిరేకత. దీంతో ఏం చేయాలన్నటువంటి ఆలోచనలో పడ్డది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఒకటే మార్గం ఉన్నది. ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి. కేంద్రం దగ్గరికి ఇక్కడ అఖిల పక్షాన్ని తీసుకొని పోవాలి. తర్వాత ఇక్కడ ఢిల్లీ స్థాయిలో ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తే నిజంగా 42% రిజర్వేషన్కి ఓకే అయితే ఆ తర్వాత పార్లమెంట్లో బిల్లు పెడితే అంత పెద్ద కథ కాదు. అదంతా జరిగితే అప్పుడు 42% రిజర్వేషన్. అప్పటి వరకు లేదు. మరి లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లా అంటే పోతే పొంతి వాయిదా వేసుకుందాం అనే పరిస్థితుల్లో ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం. కారణం ఏంటంటే ఒకవేళ ఇప్పుడు పెడితే కూడా ఆటోమేటిక్గా వ్యతిరేకమైనటువంటి ఓటే వస్తుంది. కాబట్టి బీసీలందరూ కూడా ఒక్కటైనరు, చైతన్యమైనరు. కాబట్టి పరిస్థితి మొత్తం కూడా చేజారిపోయింది అని చెప్పేసి క్లియర్గా ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో మరి ఏం చేయాలంటే ఇంకేం చేసేది లేదు. కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి మాట్లాడి రకరకాలుగా ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి బీసీ సంఘాల నేతలు కూడా అంటూ ఉన్నారు. అంటే ఈ రేపు జరగాల్సినటువంటి బంద్ 18వ తారీఖు వాయిదా వేస్తున్నాం, తర్వాత పూర్తి స్థాయిలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే దీంతోపాటు ఏది ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలని చెప్పేసి దీనికే మొత్తం కూడా అడ్డుపడతా ఉన్నారు కదా. ఇదే ఉద్యమాన్ని చట్టసభల్లో కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తర్వాత ఎంపీలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ కావాలనేటువంటి ఉద్యమం నడిస్తే బాగుంటుంది అని చెప్పేసి బీసీ సంఘాల జేఏసీ నిన్న ప్రకటించింది. ఇక పరిస్థితి మొత్తం కూడా ఏది ప్రజల చేతిలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైనా ఉద్యమం ఒక నాయకుడి చేతిలో ఉన్నప్పుడు కొంతవరకు ఆ నాయకుడిని మేనేజ్ చేస్తే ఆ ఉద్యమం ఆగేటువంటి పరిస్థితి, లేకపోతే ఇంకేమైనా దారి మళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. నాయకుడి చేతిలో నుంచి ప్రజల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకెవ్వడు ఆపేది ఉండదు లెక్క. ఎందుకంటే అగ్గిపుల్ల ముట్టించినప్పుడు ఉప్పు అంటే పోతుంది. ఒకవేళ ఈ అగ్గిపుల్ల ముట్టించిన తర్వాత కొన్ని కట్టెలు తలగబడి పోతుంటే ఆ తర్వాత వచ్చేటువంటి ఎంత పెద్ద గాలి వచ్చినా కానీ ఆ అగ్గికి తోడవుతుంది తప్ప అది మంట నార్పేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు. కాబట్టి ఉద్యమం ఉధృతమైనప్పుడు, ప్రజల్లో పూర్తిగా చైతన్యం వచ్చినప్పుడు, బీసీలకు సంబంధించినటువంటి విషయం పైన అవగాహన వచ్చినప్పుడు 100% ఇది ప్రజల ఉద్యమం అవుతుంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఉద్యమం ప్రజల ఉద్యమం అయింది. ప్రజలు పూర్తి చైతన్యంతో ఉన్నారు. ఒకవేళ ఇక్కడ రర్ర నాయన ఇప్పుడు మీ సంగతి ఏందో చెప్తా అనే కాడున్నారు లెక్క. ఎందుకంటే కొంతమంది కొన్ని వర్గాల వాళ్ళు సంబరాలు పింబరాలు చేసుకుంటుంది. ఈ సంబరాలు పింబరాన్ని అని బంద్ అవుతాయి. ఎందుకంటే మీరు ఎంత వేస్తే, ఒకవేళ బంతిని ఎంత గట్టిగా కిందికి కొడితే అంత పైకి లేస్తుంది అన్నట్టు, మీరు ఎంత రెచ్చగొడితే అంత మంచిగా జరుగుతుంది ఏది బీసీ ప్రజలకు. కాబట్టి మీరు చేస్తుంది కూడా చాలా సంతోషం, చేసుకోండి. మీరు అట్లా చేస్తేనే కొంతమంది లేవని వాళ్ళు కూడా లేస్తారు, సోయి రాని వాళ్ళు కూడా సోయి వస్తుంది. కాబట్టి అటువంటివి చేయండి, మంచిదే, అది మంచి కార్యక్రమం. దాన్ని ఇంకా స్వాగతిస్తూ ఉన్నాం. ఇంకెన్ని చేయాలనుకుంటే అట్లా చేసుకోండి, రెచ్చగొట్టండి కావాలంటే. కాబట్టి మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామం ఇట్లా ఉన్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు సంబంధించి
ఇప్పుడు ఇక్కడ స్థానిక సంస్థలు తర్వాత ఇవన్నీ అనుకుంటాము. ఈడబ్ల్యూఎస్ పేరుతోటి నిన్న చూసినాం కదా మనము కోర్టులలో, అంటే హైకోర్టుకు సంబంధించినటువంటి సబార్డినేట్ ఉద్యోగాలకు సంబంధించి జిల్లాల వారీగా ఉద్యోగాలు తీసుకుంటే మొత్తం కూడా ఈడబ్ల్యూఎస్ 50%, 60%, డైరెక్ట్ 50%, 60%. అరే న్యాయస్థానంలో న్యాయం జరగకపోతే అన్యాయమే జరిగితే ఇంకెడిపోతారా నాయన పరిస్థితి ఏంది? అదే కాదు, ఇంకా అసలు యాక్చువల్గా ఇప్పుడు ఏంది ఆర్టీసీ డ్రైవర్లకు సంబంధించి, ఈ డ్రైవర్లకు సంబంధించి కూడా మొత్తం రిజర్వేషన్ మొత్తం అక్కడ ఈడబ్ల్యూఎస్, తర్వాత బీసీసీ ఏంటంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి బీసీసీ ఇస్తారు. అందులో కూడా అంటే ఒక వర్గానికి అసలు యాక్చువల్గా రిజర్వేషనే వర్తించదు. అటువంటప్పుడు వాళ్లకు కూడా అసలు యాక్చువల్గా అసలు అందులో క్యాండిడేట్స్ లేనప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టుగా చేసి అవి అమ్ముకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. తర్వాత చాలామంది నిన్న మిత్రులు ఫోన్ చేసిండ్రు, ఏది హైకోర్టులో జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి మేము రాష్ట్రము అత్యధిక మార్కులు వచ్చినాయి, కాకపోతే ఏంటంటే ఈడబ్ల్యూఎస్ పేరుతోటి 50%, 60% ఇచ్చుకుంటే పోతే మనకు బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు అందరికీ కూడా అన్యాయం జరుగుతుందన్న ఏం చేద్దామని చెప్పేసి నిన్న ఫోన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మొత్తం కూడా మీరు చేసినటువంటి పాపాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇంకెంత అంటే తెలియకుండా చేస్తారు అసలు యాక్చువల్. కాకపోతే ఏంటంటే ఇది బహిరంగంగా రిజర్వేషన్ ఎంత బాబు? ఈడబ్ల్యూఎస్కి ఒకవేళ ఇచ్చింది ఎంత? ఓపెన్లో 10% కదా. ఓపెన్లో 10% అంటే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 5% కదా. కాదు, 100% 10% అని చెప్పేసి 10% ఇచ్చుకుంటూ పోతున్నారు. ఆ 10% కాదని నాయన అనుకుంటే ఇప్పుడు 50%, 60% ఇచ్చుకుంటూ పోతున్నారు. దీంతో మొత్తం కూడా బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలందరికీ కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అన్యాయం ఎక్కువైనప్పుడు, పెచ్చరిల్లిపోతున్నప్పుడు దీన్ని ఆపడానికి ఉద్యమాలు, దీన్ని ఆపడానికి విప్లవాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి అదే జరుగుతూ ఉంది. ప్రజల్లో చైతన్యం వచ్చింది, అది సంతోషకరం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.